వెల్కమ్ టు గోసేవ తెలంగాణ. సో ఈ వీడియోలో నేను మొన్న హర్యానాకి వెళ్ళడం జరిగింది, హర్యానా అండ్ యూపీ బార్డర్స్కి. సో సాహివాల్ మెయిన్గా కాన్సన్ట్రేట్ చేసి అక్కడికి వెళ్ళడం జరిగింది కొన్ని విషయాలు తెలుసుకోవడానికి. అయితే ఈసారి వెళ్ళినప్పుడు నాకు కొంతవరకు చాలా ఇబ్బందులు, అదేవిధంగా చాలా పాయింట్స్ అనేవి తెలిసినాయండి. సో అవి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో మొదటగా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, క్యాటిల్ ట్రాన్స్పోర్ట్ అంటే యానిమల్ ట్రాన్స్పోర్ట్ అనేది విత్ డాక్యుమెంటేషన్ అయినప్పటికీ కూడా పెరిగిపోయింది. ఇంకోటి రెండోది ఏంటంటే, అతి ముఖ్యమైన విషయం, చాలామంది యానిమల్స్ అక్కడ నుంచి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ చేసుకుంటున్నారు, కానీ చాలామంది ఫేక్ డాక్యుమెంటేషన్ పెట్టి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. అది చాలా రిస్క్ అండి. చాలా లోడ్స్ ఆగిపోతున్నాయి, లేట్ అవుతున్నాయి, కొన్ని రిటర్న్ వెళ్ళిపోతున్నాయి, కొన్ని గోశాలలోకి వెళ్ళిపోతున్నాయి. సో డాక్యుమెంటేషన్ ఖచ్చితంగా మీరు చెక్ చేసుకోండి. అయితే ఈసారి నాకు కనిపించిన విషయాలు ఏంటి అంటే, ట్రాన్స్పోర్ట్ అనేది పెరిగింది నిజం, డాక్యుమెంటెడ్ ట్రాన్స్పోర్ట్. ఇక మిగతా ట్రాన్స్పోర్ట్ ఎట్లా ఉంటాయో నాకు కూడా తెలియదు, బట్ నేను డాక్యుమెంటేషన్ చేయించుకుంటాను కాబట్టి డాక్యుమెంటెడ్ ట్రాన్స్పోర్ట్ అనేది పెరిగింది. రెండోది, యానిమల్ రేట్స్ పెరిగినాయి. కౌస్ కానీ బఫెలోస్ కానీ వీటన్నిటి రేట్స్ పెరిగినాయి. ఎందుకు పెరిగినాయో నేను లాస్ట్కి చెప్తాను దాని గురించి. అదేవిధంగా క్వాలిటీ యానిమల్స్ తక్కువగా కనిపిస్తున్నాయి ఆ స్టేట్స్లలో ఎంత తిరిగినప్పటికీ. ఎందుకు దాని గురించి కూడా డిస్కస్ చేసుకోవాలి మనం. సో మొదటగా ట్రాన్స్పోర్ట్ పెరగడానికి కారణాలు చాలా ఉన్నాయండి. డీజిల్ రేట్స్ పెరగడం, స్టేట్ డీజిల్ రేట్స్ వ్యారీ కావడం, ఎక్కువ రష్ ఉండడం, అంటే ఎక్కువ లోడ్స్ సేల్ అయిపోతూ ఆ స్టేట్స్ నుంచి బయటకు వెళ్ళడం. సో అంటే ఇంకేంటంటే, ఈ లివ్ స్టాక్ ట్రాన్స్పోర్ట్ పర్మిట్స్ ఉన్న వెహికల్స్ చాలా తక్కువ ఉండడం, ఇలాంటి విషయాల వల్ల ట్రాన్స్పోర్ట్ రేట్ పెరిగింది. అదేవిధంగా ఎక్కువ రష్ ఉంది కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా డిమాండ్ ఉందనుకొని రేట్స్ పెంచారు. ఇంకోటి ఏంటంటే, కౌస్ రేట్స్ ఎందుకు పెరిగాయి? సో ఈసారి నేను చాలా షాక్ అయ్యానండి. ఎందుకంటే ఫస్ట్ థింగ్ నాకు ఏమనిపించిందంటే, అసలు క్వాలిటీ యానిమల్స్ అనేవి తక్కువ కనిపిస్తున్నాయి. సో శ్వేత విప్లవం ఉన్నప్పుడు ఉన్న ఎఫెక్ట్ ఇప్పుడు కనిపిస్తుందేమో నాకు అనిపిస్తుంది. సో క్రాస్ బ్రీడింగ్ అనేది హెవీగా కనిపిస్తుంది. క్రాస్ బ్రీడింగ్లో మళ్ళీ దేశీ క్రాస్ బ్రీడింగ్ కూడా ఎక్కువ ఉందండి. ఎందుకంటే ఈ యూపీ బార్డర్స్లో కానీ, ఈ కొన్ని హర్యానా ఏరియాస్, కొన్ని రాజస్థాన్ బెల్ట్స్లో గిర్స్ ఏమైనా ఎక్కువ యూజ్ చేస్తున్నారు సాహివాల్ మీద. సో అక్కడ ఒక క్రాస్ కనిపిస్తుంది. నాకు క్వాలిటీ తగ్గిపోవడానికి కారణాలు హెచ్ఎఫ్ జెర్సీ సిమెంట్స్ చేయడం, రెండోది ఏంటంటే గిర్స్ ఏమైనా విచ్చలవిడిగా యూజ్ చేస్తున్నారు వీళ్ళు సాహివాల్ మీద. సో అక్కడ ఉన్న సిమెంట్ స్టేషన్స్, గవర్నమెంట్ సిమెంట్ స్టేషన్స్ ఉండడం వల్ల, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల నాకు ఈసారి అసలు క్వాలిటీలు అనేవి చాలా తక్కువ కనిపించినాయి. అన్నీ మిడిల్ క్వాలిటీస్, నార్మల్ క్వాలిటీసే కనిపించినాయి. ఈసారి వెళ్ళింది కూడా స్టాల్ ఫీడింగ్ యానిమల్స్ కోసమే కాబట్టి, ఇక ఫార్మర్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి అందులో మంచిగానే మేము సెలెక్ట్ చేసుకున్నాం. సో మంచి మిల్కర్స్ని తీసుకోవడానికి ట్రై చేసినాం. అదేవిధంగా మాకున్న కొద్దిగా గొప్ప ఎక్స్పీరియన్స్తో ప్రెగ్నెంట్స్, మిల్కర్స్ రెండు కలిపి తీసుకున్నామండి. సో రేట్స్ అనేవి మాత్రం చాలా ఎక్కువనే అక్కడ, అది మాత్రం ఖచ్చితంగా. ఎక్కడైనా రాజస్థాన్ కావచ్చు, హర్యానా కావచ్చు, పంజాబ్ బెల్ట్ కావచ్చు, అదేవిధంగా యూపీ బార్డర్స్ కావచ్చు, రేట్స్ మాత్రం విచ్చలవిడిగా ఉన్నాయి. ఎందుకు అంటే, అసలు క్వాలిటీ యానిమల్స్ అనేవి కనిపించట్లేవు. ఈ చాలామంది వెల్తీ పీపుల్ అనే వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళ దగ్గర అసలు రేట్ కోట్ చేయగానే వాళ్ళకి యానిమల్ నచ్చితే వాళ్ళు 1,00,000 చెప్పినా ఆ యానిమల్కి 1,00,000 చెల్లించేసి యానిమల్ తీసుకెళ్ళిపోతారు. సో వాళ్ళకి అక్కడ రీసేలర్స్కి కానీ, ఫార్మర్స్కి కానీ ఏమైపోయిందంటే, సో మనం ఆ యానిమల్ 40,000, 45,000 వర్తీ యానిమల్కి మనం 45,000 కోట్ చేస్తే వాళ్ళు ఇవ్వట్లేదు. ఎందుకంటే వాళ్ళకి తెలిసిపోయింది, అంటే ఈయన కాకపోతే ఇంకొక ఆయన మంచి వెల్తీ పర్సన్ వస్తే దీన్ని 1 lakh కొనుక్కపోతాడు, 80,000 కొనుక్కపోతాడు, 60,000 కొనుక్కపోతాడు అన్న ఒక ప్రాస్పెక్టివ్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. అదేవిధంగా రీసేలర్స్ పెరిగిపోయారు. సో మిడిల్ మ్యాన్స్, దళారీలు పెరిగిపోయారు చాలామంది. సో ఈ అన్ని కారణాల వల్ల యానిమల్ రేట్స్ అనేవి పెరిగిపోయినాయి. ఇంకొక పాయింట్ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, సో ఇప్పుడు మనకు ఒరిజినేటివ్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయంటే, ఇప్పుడు మిల్కర్స్కి గుజరాత్ కానీ, హర్యానా కానీ, రాజస్థాన్ కానీ, పంజాబ్ కానీ, యూపీ బార్డర్ కానీ, ఇవన్నీ ఏంటంటే మిల్కర్స్, మంచి మిల్కింగ్ కౌ బ్రీడ్స్ ఉన్న స్టేట్స్. కానీ రాబోయే కొన్ని సంవత్సరాల్లో ఆ స్టేట్లలో అసలు క్వాలిటీలనే కనిపించకపోవచ్చు నాకు తెలిసిన మట్టుకు. ఎందుకంటే ఉన్న బెస్ట్ క్వాలిటీస్ అన్ని సేల్ మీద వెళ్ళిపోతున్నాయి. ఉన్న ఏదో కొద్ది గొప్ప బెస్ట్ క్వాలిటీస్ బ్రీడర్స్ దగ్గర ఉంటాయి. బ్రీడర్స్ దగ్గర మనం ఎప్పటికీ కౌస్ కొనలేము, వెల్తీ పీపులే కొంటారు బ్రీడర్స్ దగ్గర. సో నాకు తెలిసిన మట్టుకైతే వచ్చే కొన్ని సంవత్సరాల్లో కూడా మనకు మంచి క్వాలిటీ బ్రీడ్స్ కనిపించకపోవచ్చు నాకు తెలిసిన ఉద్దేశం ప్రకారం అయితే. సో అందుకే మేము ఏం చేస్తున్నామంటే, మా టీం తరఫు నుంచి వివిధ స్టేట్స్ నుంచి తెలుగు రాష్ట్రాలకు, ఆంధ్ర అండ్ తెలంగాణకి వీలైనంత వరకు, తమిళనాడు కొన్ని తెలిసిన వాళ్ళతో ఎన్ని యానిమల్స్ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాయి, అవి ఎక్కడెక్కడికి వచ్చాయి, ఎక్కడ కన్జర్వ్ చేయబడుతున్నాయి, ఎక్కడెక్కడ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు అన్న విషయం మీద ఇప్పుడు మేము దృష్టి పెట్టాలనుకుంటున్నాం. సో ఈ వీడియో కింద మీరు ఎంతమంది దేశీయాలని మెయింటైన్ చేస్తున్నారు, ఏం సంగతి అనేది మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అదే బ్రీడు ఏంటి, ఎప్పుడు తెచ్చారు, దాని తర్వాత ఎంత డెవలప్మెంట్ జరిగింది, ఏం ఇబ్బందులు కనిపించాయి అనేది మీరు ఒకసారి నాకు కామెంట్ బాక్స్లో పెడితే ఒక నార్మల్ షార్ట్ సర్వే చేద్దాం. అసలు ఎన్ని దేశీయ ఆవులు ఉన్నాయి, ఏ బ్రీడ్స్ ఉన్నాయి, ఏ ఏరియాలో ఎక్కువ ఉన్నాయి, ఏమయ్యాయి అనే వాటికి మనకు ఆన్సర్ దొరుకుతుంది. జై గోమాత.